అంతే పల్లె మళ్ళీ దాడి చేయటం అంటే చాలా తప్పండి, చాలా చాలా తప్పు. ఎందుకంటే ఏది చేయలేక ఇప్పుడు ఒక నాయకత్వాన్ని ఎదుర్కొనే శక్తి లేకపోతే ఇటువంటి చేతగాని పనులు చేస్తూ ఉంటారు. ఆఫీస్కి వచ్చి దాడి చేసి వాళ్ళ కార్లు ధ్వంసం చేసి ఇలా చేయాల్సిన అవసరం మరి ఏముందో, లేకపోతే అలజళ్ళు ఇలా సృష్టించి ఇదిగో వీళ్ళ ఆఫీసులను వీళ్ళే కాపాడుకోలేకపోతున్నారు, వీళ్ళ కార్లను వీళ్ళే కాపాడుకోలేనప్పుడు మనకేం చేస్తారు అన్న ఉద్దేశాన్ని ఏమన్నా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా చేస్తున్నారేమో తెలియదు. కానీ వావరాలకి ఈ విధంగా దాడులు చేయటం అయితే చాలా చాలా తప్పు. ఏమన్నా దాని గురించి ఒకవేళ దొరికితే కనుక విచారణ జరిపి అటువంటి వాడు మళ్ళీ ఎక్కడ చేయని విధంగా శిక్షిస్తేనమ్మా ఇటువంటి దాడులు చేయడానికి ఎవరైనా సరే ఆలోచించాలి, భయపడాలి. ముందు ఇలా చేస్తే మన తోలు తీసేస్తారా, జైల్లో వెళ్ళామంటే మళ్ళీ మనం బయటకు రావడానికి నడవటానికి కూడా మనం పనిచేయము అన్న విధంగా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అంటే ఒక ప్రత్యేక హోదాలో ఉన్న వ్యక్తికే భద్రత లేకుండా పోయింది అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా ప్రజలందరూ భయాందోళన. అవునమ్మా, అది ఎలాగంటే ఈ విధంగా క్రియేట్ చేయాలని, ఈ విధంగా సెన్సేషన్ చేస్తేనే వాళ్ళ కార్లను వాళ్లే కాపాడుకోలేకపోయారు, వాళ్ళ పార్టీ ఆఫీసులను వాళ్లే కాపాడుకోలేకపోయారు, మనకేం చేస్తారు అన్న విధానాన్ని అన్న విషయాన్ని జనాల్లో ప్రవేశపెట్టడం వాళ్ళ పని. అందుకోసం వాళ్ళు చేయటం తప్ప అంతకంటే ఏం కాదు. అయ్యో నిజమే కదా ఉంటుందమ్మా, వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు వీళ్ళకేళ్ళే తగలెట్టుకుని వీళ్ళకేళ్ళే చేయించుకునే పరిస్థితి అయితే ఎప్పుడో కానీ ఉండదు. ఎవరో కానీ అంటే అక్కడ లోకల్గా ఏదన్నా పగల నిమిత్తం పగబట్టినోడు ఎవరో చేస్తాడేమో కానీ స్వతహాగా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే, వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళ కార్లను తగలెట్టుకుంటే కనుక వాళ్ళు నిజంగా పిచ్చోళ్ళే, వేరే పార్టీ వాళ్ళు చేసే పనులే తప్ప అంతకంటే ఏం కాదు. అంటే ఇదంతా మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మనం ధర్మాలను మతాలని కులాలను పక్కకు పెట్టి ధర్మం కోసం అందరం ఒక్కటిగా నిలబడాలని మాట్లాడిన స్పీచ్ అయితే దాని గురించి జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి బయట. దాని గురించి ఏమంటారు? అది అవ్వచ్చమ్మా, ఎందుకంటే ఆయన చెప్పిన ఏ మంచి మాట ఎవరికీ నచ్చట్లే. మంచి మాటలు ఇప్పుడు ఈ రోజుల్లో నచ్చట్లే. అంటే నేను నరికేస్తాను, నిన్ను పొడిచేస్తాను, ఆ నా కొడుకు ఈ నా కొడుకు అంటేనే జనాలకి ఇదవుతుందేమో మనకు తెలియదు. కానీ మంచిగా చెప్పిన వాడికి మనం అందరం పార్టీలకు అతీతంగా మనం ధర్మం ప్రకారం ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న మంచి మాటలు ఎవరికీ నచ్చట్లే. నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన పార్టీకి మనుగడ ఉండదన్న ఉద్దేశంతో వాళ్ళు మరి ఈ విధంగా చర్యలు చేపట్టడమే మనకు తెలియదు. కానీ చాలా దారుణంగా అయితే ప్రవర్తించిన విధానం మాత్రం ఎవరో క్షమించకూడదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆఫీస్ మీద దాడులు కూడా చేస్తున్నారు. అవును, కనీసం ఒక హోదాలో ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది అన్న ఐడియా లేకుండా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అది వాళ్ళకి ఏంటంటేనమ్మా బరి తెగించిన వాడికి ఏం ఆలోచనలు ఉండవు. మనం చేసామా లేదా, మనకి చెప్పిన వాళ్ళు మనల్ని ఎలా చేయమన్నారా లేదా, ఆ చేసినందుకు మనకు డబ్బులు వచ్చినాయా లేదా అనేది చూస్తారు. వాళ్ళు ఏంటంటే ఏ విధంగానైనా సరే రాష్ట్రంలో ఇక అశాంతి లేదా శాంతి భద్రతల్ని కొంచెం దూరం చేయటం, జనాల్ని కొంచెం మామూలు ఆలోచన నుంచి వికృతంగా ఆలోచించేలాగా చేద్దాం, వాళ్ళకి లేనప్పుడు మనల్ని ఎలా కాపాడుతానన్నది పబ్లిసిటీ చేద్దాం అన్న విధంగా, అంటే రివర్స్ స్ట్రాటజీలో వెళ్ళి జనాలను ఒక అభద్రతా భావంలో చేయాలన్న ఉద్దేశం తప్ప అంతకంటే ఏం కాదు. అంతేనమ్మా, అంతకంటే ఏం కాదు. వాళ్ళు ఏ విధంగా చేస్తే మనకి ఏదమ్మా దొరికితే కఠినంగా శిక్షించాలి. నేను చెప్పే మాట ఏంటంటే దాన్ని రాజకీయాలకు అతీతంగా వెళ్ళి కఠినంగా శిక్షిస్తేనే తర్వాత ఎవరన్నా ఇలా పార్టీ ఆఫీసుల మీద లేకపోతే వాళ్ళ నాయకుల కార్లని ధ్వంసం చేయాలన్న ఆలోచన వచ్చినా సరే మన కాలు చేయ తీసేస్తారా, లేకపోతే మనం బయట తిరగనివ్వరు, జీవితాంతం మనం ఇందులోనే ఆడవాలి, ఇంక ఎందుకో పని చేయమన్న ఈ విధానం వాళ్ళకి భయం కలగాలి. అంత భయంగా చేస్తేనే అది ఎవరైనా ఉంటాడు అనేది నా ఆలోచన. అంత పవర్ఫుల్ పర్సన్, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆఫీస్ పైన అలా దాడి చేశారంటే ఇంకా సామాన్య ప్రజల సంగతి ఏంటి? మరి నేను అదే చెప్తున్నాను కదా, ఒక డిప్యూటీ సీఎం కూడా లేని సేఫ్టీ రేపు సాధారణమైన ప్రజలకు ఏముంటుంది? నేను అదే ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడనే వీళ్ళు దాడి చేస్తున్నారు. ఆయన పని చేయకుండా ఉంటే వీళ్ళు దాడి చేయరు కదా. ఇప్పుడు ఆయన జనంలో ఆదరణ సంపాదిస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, ఇండ్లు కట్టిస్తున్నాడు, కష్టం అంటే నేను ఉన్నానని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన పేరు ఎలా చెడగొట్టాలి? ఇలా చెడగొట్టాలి. ఇప్పుడు ఆయనే రక్షించుకోలేకపోయాడు, పేదవాళ్ళనే రక్షిస్తాడు అని చెప్పి సృష్టించాలి జనంలో. వీళ్ళు ఏమైతే ఉన్నారో ఈ పనికి మాలిన వాళ్ళు ఆయన మీద బురద చల్లే కలాపం చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తాం. రేపు ఫ్యూచర్లో మీకు ఒక్క ఓటు కూడా పడదు. మీరు పవన్ కళ్యాణ్ పల్లెత్తి మాట అన్నా, పవన్ కళ్యాణ్ని తిట్టినా, పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా, ఆయన చేసే పనులకు అడ్డుపడ్డా మీకు ఒక్క ఓటు కూడా పడదు.
ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పని చేస్తుంటే ఎవరైనా బురద జల్లే కలాపాలు తిట్టడం చేస్తారా? పేదవాళ్ళ కోసం రోడ్లు వేపిస్తుంటే వద్దని అంటారా? యువకుల కోసం ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ తెస్తే ఎవరైనా వద్దంటారా? ఏ రాజకీయ నాయకుడు వద్దంటాడు? ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ వస్తుంది అంటే యువతకే కదా గొప్పతనం. రేపు వాళ్ళు కష్టపడితేనే కదా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు పోషించుకోగలుగుతారు. వాళ్ళు చదువుకున్న చదువుకు వాళ్ళకు ఒక విలువ ఉంటుంది. ఇలాంటి నాయకులు ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలా అడ్డుపడే నాయకుల్ని జీవితంలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వకూడదు. మేము తప్పు చేశాము ప్రజలారా, మాది తప్పు అయ్యింది, మేము ఇంకా పరిపాలన కరెక్ట్గా చేస్తామన్నప్పుడు ఒక 15 ఏళ్ల తర్వాత మీరు అవకాశం ఇవ్వండి. ఈ లోపల కుమిలి 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 సావాలి. నేను ఒకటే చెప్తున్నాను జనానికి, మీరు మంచి చూడండి, ఎవరిని తిట్టవద్దు. మన నాయకుడు చేసే మంచిని చూడండి, పనులు చూడండి. పనులు మీకు నచ్చితే రోడ్లు వేపిస్తున్నాడన్నా, పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాడు అన్నా, ఆయన పంతు సాయం ఆయన చేస్తున్నాడన్నా దీనికోసం వేయండి మీ ఓటు. ఇలాగ లేనిపోని కలాపాలు సృష్టించి దాడులు చేస్తే మీకేమీ రాదు, మీకు పడే ఓట్లు కూడా పడదు రేపటి రోజు. అరే ఇలాంటి ఒక ఎవడో వచ్చి ఎందుకు చేస్తాడు? ఈ రాష్ట్రంలో ఉన్నవాడే చేపిస్తాడు. నేను అది కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ చేపిస్తుంది అన్ని. దీనికి చర్యలు ఎలా తీసుకోవాలంటారండి? ఎవరైనా సరే అండి, ఇదిగా నిజం నిర్ధారణ అయితే వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనికోసం రాజ్యాంగాలు తిరిగేయాల్సిన అవసరం లేదు, కోర్టులో కొత్త చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఉన్న చట్టాల్లో ఎలాగైతే లేని వాళ్ళకి వేశారో యావజీవ కారాగార శిక్ష ఇలాంటివి వేశారో అలాంటివి వేసి పడదొబ్బాలా. ఉన్న వాళ్ళకి ఒకటి, లేని వాళ్ళకి ఒకటే. అందరినీ సమానంగా చూడండి. కోర్టుల చట్టాలు అందరికీ సమానం అనేటప్పుడు అందరినీ సమానంగా చూడండి. ఒక లేని వాడికి ఏ శిక్ష వేస్తాడో, ఒక లేని వాడు ఏ జైల్లో వేస్తారో అదే జైల్లో వేయండి, తెలుసుద్ది కదా. అంత పవర్ఫుల్ పర్సన్, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆఫీస్ పైన అలా దాడి చేశారంటే ఇంకా సామాన్య ప్రజల సంగతి ఏంటి? మరి నేను అదే చెప్తున్నాను కదా, ఒక డిప్యూటీ సీఎం కూడా లేని సేఫ్టీ రేపు సాధారణమైన ప్రజలకు ఏముంటుంది? నేను అదే, ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడనే వీళ్ళు దాడి చేస్తున్నారు. ఆయన పని చేయకుండా ఉంటే వీళ్ళు దాడి చేయరు కదా. ఇప్పుడు ఆయన జనంలో ఆదరణ సంపాదిస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, ఇండ్లు కట్టిస్తున్నాడు, కష్టం అంటే నేను ఉన్నానని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన పేరు ఎలా చెడగొట్టాలి? ఇలా చెడగొట్టాలి. ఇప్పుడు ఆయనే రక్షించుకోలేకపోయాడు, పేదవాళ్ళనే రక్షిస్తాడు అని చెప్పి సృష్టించాలి జనంలో. వీళ్ళు ఏమైతే ఉన్నారో ఈ పనికి మాలిన వాళ్ళు ఆయన మీద బురద జల్లే కలాపం చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తాం. రేపు ఫ్యూచర్లో మీకు ఒక్క ఓటు కూడా పడదు. మీరు పవన్ కళ్యాణ్ పల్లెత్తి మాటన్నా, పవన్ కళ్యాణ్ తిట్టినా, పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా, ఆయన చేసే పనులకు అడ్డుపడ్డా మీకు ఒక్క ఓటు కూడా పడదు. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పని చేస్తుంటే ఎవరైనా బురద జల్లే కలాపాలు తిట్టడం చేస్తారా? పేదవాళ్ళ కోసం రోడ్లు వేపిస్తుంటే వద్దని అంటారా? యువకుల కోసం ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ తెస్తే ఎవరైనా వద్దంటారా? ఏ రాజకీయ నాయకుడు వద్దంటాడు? ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ వస్తుంది అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.